హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం ఈ వీడియోలో. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏ టాపిక్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్లో ఎలా అడుగుతున్నారు అనేటటువంటిది అయితే మీకు అర్థమవుతుందండి. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి మోడరేట్గా ఉందని చెప్తున్నారు. సో ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఈజీగానే ఉందంటండి. సో నార్మల్ బేసిక్గా తెలిసినప్పటికీ ఆన్సర్ చేయగలిగేటట్టే ఉందనేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనము మిగిలిన సైకాలజీ కానీ, మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ ఎలా అడిగారు అనేసి మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు పద్యానికి సంబంధించి, గద్యానికి సంబంధించి టూ క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అనేది ఏది అనేసి ఇచ్చారండి. సో ఏదండి? ముగ్గు అండి ఆన్సరు. నెక్స్ట్ మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి అనే వాక్యంలో కొరకు అనేది ఏ విభక్తి అని అడిగారంటండి. సో మనకు కొరకున్ కై అనేది మనకి ఏ విభక్తి అండి? చతుర్థి విభక్తి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దివ్య అను పదానికి ప్రకృతి అడిగారు. దివ్య అంటే దీపము అంటే దివ్య అండి. నెక్స్ట్ క్రింది వాటిలో వర్తమాన కాల వాక్యం అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి కాలానికి సంబంధించి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేశ చరిత్ర విగ్రహ వాక్యం అడిగారంట. దేశ చరిత్ర అంటే దేశం యొక్క చరిత్ర అండి. నెక్స్ట్ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది అనే వాక్యంలో ఉపమా వాచకం అంటే మనకు అలంకారాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ క్రింది వాటిలో భూతకాల అసమాపక క్రియ గల వాక్యం అనేసి అడిగారు తెలుగుకి సంబంధించి. నెక్స్ట్ పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? ఓష్ఠ్యాలు అంటారండి. ఓష్ఠ్యాలు. నెక్స్ట్ భాసధుల్ పదంలో గల గణం. సో మనకు దీర్ఘాలు ఉండేటివన్నీ గురువులండి. సో ఇక్కడ సా అనేది దీర్ఘం లేదు కాబట్టి మనకు లఘు అవుతుంది. ఇక్కడ దుల్ కానీ నల్ కానీ ఇలా ఉంటే ఇది కూడా మనకు గురువు అవుతుంది. సో ఇక్కడ వర్డ్ తప్పైనా అంటే ఇవి వచ్చేసి వాళ్ళకు గుర్తున్నటువంటివి క్వశ్చన్స్ రాశారు కాబట్టి ఇక్కడ కొంచెం వర్డ్స్ అనేటివి కరెక్టో తప్పో ఒకసారి చూడండి. మీకైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే అర్థమవుతుంది కదా. సో మామూలుగా చెప్పుకున్నట్లయితే దీర్ఘాలన్నీ గురువులండి. ఇక్కడ దుల్ అనేది కూడా మనకు గురువే అవుతుంది, లఘు అనేది కాదు. అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ చెన్ను పదానికి అర్థం అని చెప్పారు. సో చెన్ను అంటే మనకు అందము అనేసి అర్థం వస్తుందండి, అందము. నెక్స్ట్ పితృణం సంధి అడిగారండి. పితృ ప్లస్ రుణము, పితృణము సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్త్రీలను గూర్చి చెప్పే పదాలు ఏవి అనేసి వచ్చారు. సో స్త్రీలను గురించి చెప్తే వాటిని ఏమంటారండి? మహతివాచకాలు అంటారు. సో పురుషుల గురించి చెప్తే మహద్వాచకాలు అంటారు. సో నపుంసక లింగాలు అంటే కాకి, చెట్టు, పర్వతాలు, గోడల గురించి ఇవి చెప్తే నపుంసక లింగాల కిందకి వస్తాయి అన్నమాట ఇవి. సో వీటిని అహమద్వాచకాలు అనేసి చెప్తామండి. నెక్స్ట్ రావ్ అనే కలం పేరుతో రచనలు చేసింది ఎవరు అంటే బులుసు అండి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు ఏవి అనేసి వచ్చారు. మీకు చాలాసార్లు వీడియోలలో అయితే చెప్పాను నేను మధ్యమ పురుష అంటే ఏంటండి. ఉత్తమ పురుష అంటే మన గురించి అండి. మన గురించి అంటే నేను, మేము అనేసి చెప్తాము. ఇక్కడ మధ్యమ పురుష అడిగారు. మధ్యమ పురుష అంటే మన ఎదురుగుండేటోళ్ళు. ఎదురుగున్న వాళ్ళని ఏమంటాము? నీవు, మీరు. ఇవి దీంట్లో వచ్చేటటువంటి సర్వనామాలండి. నెక్స్ట్ ప్రథమ పురుష అడిగారు అనుకోండి. ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్తాము. ప్రథమ పురుష కింద మనకు ఏమేమి వస్తాయండి? వాడు, ఆమె, అది అని వస్తాయండి. నెక్స్ట్ క్రింది వాటిలో సరి అయిన సంయుక్త వాక్యం అని అడిగారు. సో సంయుక్త వాక్యాలకు సంబంధించి. నెక్స్ట్ దళము పదానికి పర్యాయ పదాలు అడిగారు. దళము అంటే సేన, సైన్యము ఇలా వస్తుందండి. నెక్స్ట్ నా బాల్యం ఇతివృత్తం అడిగారు. నా బాల్యం ఇతివృత్తం ఏంటండి? కళలు అండి. నెక్స్ట్ అచ్చులను ఇలా కూడా పిలుస్తారు అనేసి వచ్చారు. అచ్చులను వచ్చేసి స్వరములు అలాగే ప్రాణములు అనేసి పిలుస్తారండి. స్వరములు, ప్రాణాలు అనేసి కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తన జీవిత అనుభవాలు, భావాలతో కలబోసి తాను రాసుకునే సాహిత్య ప్రక్రియ ఏంటండి? జీవిత చరిత్రలోనే కదా వాళ్ళ అనుభవాలు, భావాలు అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ తొలి తెలుగు యాత్రా చరిత్ర వచ్చేసి కాశీ చరిత్ర అండి.
కాశీ చరిత్ర. నెక్స్ట్ చూద్దాము. ఇవి మనకు తెలుగులో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి తెలుగు యాత్ర చరిత్ర చెప్పాను కదా, కాశీ యాత్ర చరిత్ర. నెక్స్ట్ మొదటి పన్ను వచ్చే వయసు, సైకాలజీకి సంబంధించి మొదటి పన్ను వచ్చే వయసు అడిగారు. సో మనకు మొదటి పన్ను అని వచ్చేసి ఎప్పటి నుండి 6 నుంచి 8 నెలల మధ్యలో మనకు మొదటి పన్ను అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి అడిగారంట. సో మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకు ఎలా ఉంటుందండి, హ్యావ్ లేకపోతే హ్యాజ్, అలాగే దీనికి మళ్ళీ V3 ఫామ్ అనేది ఉంటుంది. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్మేషన్ అనమాట. సో ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే చాలా వరకు కొంచెము నాలెడ్జ్ ఉంటే ఈజీగానే పెట్టచ్చు అనేసి చెప్తున్నారు. సో మీరు ఎగ్జామ్ రాసుంటే ఎలా రాసారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. సింధు నాగరికత స్నానవాటిక ఉన్న నగరం ఏది అని అడిగారు. సో ఇది వచ్చేసి మనకు మొహంజోదారోలో ఉందండి. చెన్ను అర్థం అందము. సో ఇక్కడ లీప్ సంవత్సరాల సంఖ్య అడిగారు. మ్యాథ్స్ కూడా మనకు చాలా వరకు 2018 అలాగే మనకు 2022లో కూడా జరిగాయి కదా. సో ఆ విధంగా ఉంది క్వశ్చన్స్ అనేసి చెప్పారు. నెక్స్ట్ ఆగమన వివేచన అంతర్గత ప్రేరణకు సంబంధించి నెక్స్ట్ నమిలే దంతాలు కొరికే దంతాలు ఉన్న జీవుల గురించి క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ పుపుస సిర గురించి అయితే క్వశ్చన్ అయితే అడిగారంటండి. అభ్యాసన వక్రరేఖ, మనకు అభ్యాసన వక్రరేఖ ఉంది కదా. సో దీనికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ ఫ్యూచర్ లెర్న్ అనగా ఏంటి అనేసి అడిగారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిఫ్ ఫుల్ ఫామ్ అడిగారంటండి. సో జిఫ్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ అండి. జిఫ్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్. నెక్స్ట్ పిఐఈడి ఫుల్ ఫామ్ ఏంటి అనేసి అడిగారు. పిఐఈడి ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్ అండి. ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్ అనమాట. నెక్స్ట్ గౌణ అవసరం ఏది అనేసి అడగడం జరిగింది. నెక్స్ట్ అందని ద్రాక్ష పుల్లన ఏ రక్షక తంత్రము. సో హేతుకీకరణ మీకు అందరికీ తెలిసిందే. రక్షణ తంత్రాలు, గౌణ అవసరాలు, నెక్స్ట్ ఎరిక్సన్ దశలు, ఎరిక్సన్కి సంబంధించినటువంటి దశలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పియాజేకి సంబంధించి కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి కంపల్సరీ కూడా క్వశ్చన్ అయితే అడుగుతారండి. నెక్స్ట్ ప్రజ్ఞలో మనకు ప్రజ్ఞా రకాలు ఉన్నాయి కదండి. శారీరక ప్రజ్ఞ, శారీరక సంవేదక ప్రజ్ఞ కానివ్వండి, ప్రాదేశిక ప్రజ్ఞ, ఇవన్నీ వాటిల్లో కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇవి కంపల్సరీగా నేర్చుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ మనకు అంటే ఈ టాపిక్స్లలో వస్తాయండి, ఇవే వస్తాయని కాదు, మేబీ 1, 2 అనేది రావచ్చు అనమాట. నెక్స్ట్ ఎన్ఈపికి సంబంధించి ఎన్ఈపి 2020కి సంబంధించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా నేర్చుకోండి. మనకు ఎన్ఈపి 20 5+3+3+4 దీంట్లో మనకు సన్నాహక దశ సన్నాహక దశ మనకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేసి అడిగారు. సన్నాహక దశ వచ్చేసి 3 years అండి. దీనికి సంవత్సరాలు ఎంత, 8 నుంచి 11 సంవత్సరాల మధ్యలో. సో ఏ క్లాసులు ఉంటాయి, 3rd class, 4th class, 5th class. ఇలా మీరు ప్రతి ఒక్కటి ఎలాబరేట్ అయితే చేసుకొని చదువుకోండి. ఇప్పుడు మాధ్యమిక దశ అని దేన్ని పిలుస్తారు అనేసి అడుగుతారనమాట. సో ఏ స్థాయిలు, ఎన్ని సంవత్సరాలు, ఇవి కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోండి. మ్యాథ్స్ కూడా వచ్చేసి మనకు దాదాపు 2018లో జరిగాయి కదండి, 2018లో క్వశ్చన్స్. సో ఇలానే ఉన్నాయంట. సో అంత క్రిటికల్గా లేదు, అంత ఈజీగా కూడా లేదు అనేసి చెప్పారు. సో మీకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ గుర్తున్నా కూడా కింద అయితే పెట్టండి. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. సో మీకు నచ్చితే తప్పకుండా చూడండి, అలాగే లైక్ కూడా చేయండి.